యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఓ అర్జున, ఎవరిలోనైనా విశేషమైన జ్ఞానం, ఐశ్వర్యం, బుద్ధి, ప్రకాశం, తెలివి, చురుకుతనం, శక్తి, ఉత్సాహం ఉంటుందో ఆయా వస్తువులలో, ఆయా జంతువులలో, ఆయా పక్షులలో, ప్రాణులలో, అలాగే ఆ మనుషులలో నా అంశ, నా విభూతి ఉంటుంది అని తెలుసుకో అని చెప్పాడు పరమాత్మ. కొంతమందిలో అసాధారణ శక్తి, ప్రజ్ఞ, ధారణాశక్తి ఉండడం మనం చూస్తూ ఉంటాం. వారిలో పరమాత్మ అంశ ఉంది అని అర్థం. కానీ కొందరు ఆ అంశను దుర్వినియోగం చేస్తూ ఉంటారు. పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశతోనే ప్రాణులలో ఇంతటి శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాపాటవాలు వెల్లివిరుస్తుంటే ఇంకా పరమాత్మ యొక్క పూర్తి అంశ ఎంత ఉంటుందో ఊహించనలవి కాదు. ఆ మహత్తరమైన శక్తి ఊహకందనిది. అటువంటి అత్యంత శక్తిమంతుడైన పరమాత్మను వదిలిపెట్టి మనం పరిమిత శక్తి కలిగిన ఈ ప్రాపంచిక విషయాలను, వాటిని మనకు ఇచ్చేవారి గురించి పాకులాడుతూ ఉంటాం.